సానా బుచ్చిబాబు గారు, మీకు రామ్ చరణ్ లాంటి ఆర్టిస్ట్ దొరకడం చాలా అదృష్టం సెకండ్ సినిమాకి. దాన్ని కొద్దిగా మిస్యూజ్ చేసుకున్నట్టు అనిపించింది. ఇప్పుడు మీరు ఆబ్జెక్టివ్ ఏంటి? ఒక విలేజ్లో ఉన్న కుర్రాడు ఆ ఊరికి కావాల్సిన సదుపాయాలని ఎలా సాధిస్తాడు, తనకున్న టాలెంట్తో, తనకున్న ఆ గేమ్ మీద ఉన్న పట్టుతో ఎలా సాధించగలుగుతాడని చెప్పి ఆ ఊరి కోసం ఏమైనా చేయాలని తపన ఆ అబ్బాయిది. సో సందేశాత్మకంగా ఉంది సినిమా, డౌట్ లేదు. మరి ఈ ఎక్స్పోజింగ్ ఎందుకంటే అంత ఎక్కువ? విమెన్ని ఆబ్జెక్టిఫై చేసి చూపించాల్సిన అవసరం ఏంటి చెప్పండి బుచ్చిబాబు గారు? సెకండ్ సినిమాకే బుచ్చిబాబు గారు ట్రాక్ మారిపోయారా? ఎటులాలి యూత్, ఎటులాలి ఈ దేశం యూత్ చూసేవాళ్ళు. ఇంత భారీ ఖర్చు పెట్టి సంవత్సరాల సినిమాలు తీసి ఇంత చీప్గా ప్రతి ఒక్కడు చీదరించుకుంటున్నారండి. ఎవరు ఎంజాయ్ చేయట్లా మీరు చూపించే సీన్లు. సమయం సందర్భం లేకుండా అతిగా చూపించడం అయిపోయింది ఆ జమానా. ఇప్పుడు 1990 సినిమాని మీరు చూపిస్తా పిచ్చి పిచ్చిగా ఉమెన్ని అంత నీచంగా చూపించడం అనేది ఇది యాక్సెప్ట్ చేయకూడదు. మీ అదృష్టం ఇది. ఇంకా బయట ఎవరు ఇంకా దీని గురించి సీరియస్ తీసుకున్నట్టు లేరు. అది వేరే విధంగా ఉండేదేమో. కొంచెం ఆలోచించి యూత్, నెక్స్ట్ జనరేషను, మీరు ఉపాధి నుంచి వచ్చి కాకినాడ నుంచి వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఏం చూపించాలి ఏం చూపించకూడదు అని మేము చెప్పేవాళ్ళం కాదు. మీరు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు. ఉన్నప్పటి నుంచి కూడా మీరు నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలు పార్టిసిపేట్ చేశారు, రంగస్థలం లాంటి సినిమాలు పార్టిసిపేట్ చేశారు. ఎంత బాగున్నాయి సినిమాలు. ఇప్పుడు సినిమాకి నవరసాలు కావాలంటారు కదా, ఒకటే రసం కాదు, పనికి రాదు. మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. అందరూ కూడా ఎవరు కూడా బాగుందని చెప్పట్లా, బాగాలేదని చెప్పట్లా. అర్థం కాల ఇదేంది, కొంతమంది అలా చెప్తున్నారు, కొంతమంది ఇంత వేస్ట్ అనేస్తున్నారు. అసలు అది ఆ ఫీలింగ్, ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వలేకపోతున్నారు. ఆలోచించుకోండి. సెకండ్ సినిమానే, ఫస్ట్ సినిమా ఎట్లానో అది అవార్డు వచ్చింది, మంచిదే, కానీ దాన్ని కాపాడుకుంటే బాగుండేది. మంచి ఆర్టిస్టులను పెట్టుకున్నారు మీరు. రావు రమేష్ లాంటి వాళ్ళని, బొమ్మని రాణి లాంటి వాళ్ళని, మళ్ళీ శివరాజ్ కుమార్, మరి జగపతి బాబు, ఇట్లాంటి ఆర్టిస్టులు పెట్టుకొని ఈ విధంగా మీరు చూపించడం అనేది విమెన్ అబ్జెక్టిఫై చేసి సమయ సందర్భం లేకుండా ఎక్స్పోజ్ చేసినట్టు. ఇది సెన్సార్ ఎందుకు అబ్జెక్ట్ చేయలేదో నాకైతే తెలియదు. సెన్సార్ ఏం చేసిందో. జనాలు చీదరించే స్టేజ్లో ఉన్నా కూడా సెన్సార్ క్లియరెన్స్ వచ్చిందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. థియేటర్కి వెళ్ళాలి లేదా అనే ఆలోచన పరిస్థితి కలజేయదు కనీసం. ఎందుకంటే సినిమాలు ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు, సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది ఇప్పుడు అసలే. మా అయితే 100లో 1-2 ఆడుతున్నాయి అంటున్నారు గట్టిగా. సో అలాంటిది మనం ఇండస్ట్రీని కాపాడాలా, కొంచెం జాగ్రత్త తీసుకుని సినిమాలు. థ్యాంక్ యూ. అయ్య బాబు ఏటు బుచ్చన్న, ఏటైపోయినాది నీకు? ఆ రామ్ చరణ్ అన్న అంత బాగా చూపించినావు కదా, మరి ఆ పాపను ఎందుకు చీపు చూపించేసినావు? మిగతా సినిమా అంతా బాగుంది బుచ్చన్న, అమ్మాయి బాగలా, చీచి.